గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే మీ అందరికీ యూట్యూబ్లో కనిపిస్తుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నిఫ్టీ 50 ఎలా ఉంది, అదేవిధంగా ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా ఒకసారి చెక్ చేద్దాం రండి. ప్రస్తుతానికి యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు 250 పాయింట్స్ పాజిటివ్గా. S&P 500 నాస్డాక్ నెగిటివ్గా ట్రేడ్ అయ్యి క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా మీరు యూరోపియన్ మార్కెట్స్ చూసినట్లయితే న్యూట్రల్ టు పాజిటివ్ అని చెప్పుకోవచ్చు మనము. ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ మాత్రం ఒక 6 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. బ్యాలెన్స్ అన్నీ కూడా రెస్ట్ ఆఫ్ ఏషియన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అనేది కనిపిస్తుంది మనకి. నికాయ్ నిన్న ఎంత ఎక్స్ట్రీమ్ పాజిటివ్ ఉందో ఈరోజు అంతే ఎక్స్ట్రీమ్ నెగిటివ్గా ఉంది. 1198 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది నికాయ్ మార్కెట్, జపాన్ మార్కెట్. నిన్నేమో ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా అరౌండ్ 1200 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అయింది. మేబీ ఆ ఇన్ఫ్లో ఏదైతే ఉందో అరౌండ్ 21 ట్రిలియన్ యెన్స్, అది ఏమన్నా న్యూస్లో ఏమన్నా దాన్ని పోస్ట్ పోన్ చేయటం కానీ, లేకపోతే దానికి ఏమన్నా పాజ్ కానీ, లేకపోతే డిలే ఏమన్నా జరుగుండవచ్చు, లేదా అది మార్కెట్లోకి లిక్విడేట్ కావడానికి ఇంకా కొద్దిగా సమయం కూడా పట్టచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ నెగిటివ్ ట్రేడింగ్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ప్రస్తుతానికి మార్కెట్ ఎంత పాజిటివ్గా ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా రియాక్ట్ అయిందో ఈరోజు అంతే ఎక్స్ట్రీమ్ నెగిటివ్గా కూడా రియాక్ట్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. బట్ మన గిఫ్ట్ నిఫ్టీ ఇండియన్ మార్కెట్ మాత్రం స్టిల్ అది ఇంకా పాజిటివ్గానే ఉందని చెప్పుకోవచ్చు. న్యూట్రల్ టు పాజిటివ్ అని చెప్పొచ్చు. కేవలం 8 పాయింట్లు మాత్రమే స్క్రీన్ మీద మీకు పాజిటివ్గా కనిపిస్తుంది మార్కెట్ ప్రజెంట్. అలాగే ఒకసారి మార్కెట్ మూడ్ ఇండెక్స్ చూద్దాము. ప్రస్తుతానికి ఫియర్లో లాస్ట్ జోన్లో ఉందని చెప్పుకోవచ్చు. గ్రీడ్ నుంచి కొద్దిగా ఫియర్లోకి మూవ్ అయింది. ఎప్పుడైతే మళ్ళీ గ్రీడ్లోకి మూవ్ అవుతుందో కొద్దిగా మా పాజిటివ్ సైడ్ పైకి వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఇది గ్రీడ్ నుంచి ఫియర్లోకి మూవ్ అయింది కాబట్టి కొద్దిగా మార్కెట్లో ఒక మైనర్ డిప్ రావడానికి అవకాశం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లోకి వెళ్దాము. నిఫ్టీ 50లో ఈరోజు ఓవరాల్గా డేలో ఏం జరిగిందో చూద్దాం. నిఫ్టీ 50లో నిన్న ఏదైతే మనము వీడియోలో మాట్లాడుకున్నామో ఇక్కడ ఒక లాంగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ సాలిడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అందుకే కంటిన్యూస్గా పైకి వెళ్ళి చిన్న మైనర్ డిప్ వచ్చి ఓవరాల్గా హైయర్ లెవెల్స్లో క్లోజ్ అయిందని చెప్పి మనం నిన్న మాట్లాడుకున్నాం వీడియోలో. అదేవిధంగా చూడండి, ఈరోజు మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. అందుకే ఒక విక్ అనేది ఫామ్ అయింది. జూమింగ్ చేస్తున్నాను మీకు ఇంకొద్దిగా క్లారిటీగా కనిపించడానికి క్యాండిల్స్. ఇక్కడ చూడండి, మన లాంగ్ ట్రెండ్ లైన్ దగ్గర విక్ ఫామ్ అయింది. అండ్ అదేవిధంగా చాలా కిందికి వెళ్ళింది, చాలా పైకి కూడా వచ్చింది. ఒక చిన్న మైనర్ విక్ ఫామ్ అయ్యి ఓవరాల్గా ఫస్ట్ క్యాండిల్ మాత్రం మంచి పాజిటివ్గానే క్లోజ్ అయింది. బట్ నిన్న క్లోజింగ్ మార్కెట్కి చూసినట్లయితే కింద ఓపెన్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది మార్కెట్. ఒక మంచి పాజిటివ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు జనరల్గా ఇదంతా పాజిటివ్ మూమెంటం ఉంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ మూమెంటం క్యాండిల్ ఫామ్ కావడానికి అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కాన్సిక్యూటివ్ క్యాండిల్ చూడండి, నేను చాలా వీడియోస్లో చెప్తా ఉన్నాను. ఫస్ట్ క్యాండిల్ ఏమో ఫైట్ పాజిటివ్ సైడ్ బాగుందా లేకపోతే నెగిటివ్ సైడ్, అంటే బయర్సా లేకపోతే సెల్లర్సా అనేది ఫస్ట్ క్యాండిల్లో ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ చెప్తుంది. సెకండ్ క్యాండిల్ డైరెక్షన్ డిసైడ్ చేస్తుందని చాలాసార్లు వీడియోలో మెన్షన్ చేశాను నేను. సెకండ్ క్యాండిల్ అదే లాంగ్ ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్ట్ అయ్యి సాలిడ్గా కంటిన్యూస్గా కిందికి వచ్చింది. కింద మనది ఇంకొక ట్రెండ్ లైన్ ఉంది ఛానల్ది, ప్యారలల్ ఛానల్ ట్రెండ్ లైన్. అదే ప్యారలల్ ఛానల్ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది 26,070. మనం నిన్న అరౌండ్ మెన్షన్ చేసిన లెవెల్స్కి కొద్దిగా ఒక 20 పాయింట్స్ కింద సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చినప్పుడు కూడా సేమ్ లెవెల్స్ దగ్గరనే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ప్రీవియస్గా ఎక్కడైతే డే ఓపెన్ అయిందో ఏ జోన్లో అయితే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో
అదే ఏరియాలో మళ్ళీ ఒకసారి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసింది, మళ్ళీ ఒక చిన్న మైనర్ డిప్ తీసుకుంది, మళ్ళీ పాజిటివ్ సైకిల్, మళ్ళీ సేమ్ జోన్కి వచ్చినప్పుడు అదే ఏరియాలో రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ వచ్చిందని చెప్పచ్చు. ఎందుకు బ్రేక్ డౌన్ అంటున్నానంటే ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఎట్ ద సేమ్ టైం ఈ హయ్యర్ లెవెల్స్లో బ్రేక్అవుట్ ఇవ్వలేదు. ఈ లెవెల్లో ఈ మంచి లాంగ్ ట్రెండ్ లైన్ దగ్గర బ్రేక్అవుట్ అనేది ఇవ్వలేదు, ఫెయిల్యూర్ అయింది. బ్రేక్అవుట్ ఇవ్వడానికి ఫెయిల్ అయింది. సో బ్రేక్ డౌన్ ఇవ్వడానికి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఎట్ ద సేమ్ టైం ఏ ఏరియా ఏ జోన్లో అయితే మంచి సపోర్ట్ తీసుకోవాలో ఆ ట్రెండ్ లైన్ని సాలిడ్గా బ్రేక్ డౌన్ చేసింది. కాబట్టి బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ ఏమైనా పైకి వచ్చి ఏమన్నా ఒక క్యాండిల్ సస్టైన్ అయిందా, లేదా ఒక క్యాండిల్ పాజిటివ్గా క్లోజ్ అయ్యి ఉంటే కొద్దిగా పాజిటివ్ వ్యూతో ఉండేవాడిని. బట్ బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత 2 క్యాండిల్స్ కూడా లోవర్ లెవెల్లోనే ట్రేడ్ అయినాయి అండ్ లోవర్ లెవెల్లోనే క్లోజింగ్ కూడా జరిగింది. కాబట్టి కొద్దిగా నేను ఆగచ్చు మార్కెట్ ఇక్కడ అని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఫ్రైడే రోజు ఎవరు కూడా ఆప్షన్స్లో క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్స్ పెట్టుకోరు, చాలామంది సెల్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఈ క్యాండిల్ ఫామ్ అయి ఉండొచ్చు. ఈ లాస్ట్ బ్రేక్ డౌన్ క్యాండిల్ ఏదైతే ఉందో లాస్ట్ 45 మినిట్స్లో లాస్ట్ థర్డ్ క్యాండిల్ ఫామ్ అయింది, బ్రేక్ డౌన్ క్యాండిల్ లాగా కనిపిస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది మనకి. బట్ సెల్లింగ్ ప్రెషర్ ఫ్రైడే అవటం మూలాన సెల్లింగ్ ప్రెషర్ వల్ల కూడా ఈ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగి ఉండవచ్చు. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వకపోవటం, ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వకపోవటం, ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వకపోవటం అనేది కూడా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అనేది ఈ క్యాండిల్ ఫార్మేషన్లో అయితే ఉంది మనకి. సో కింద ఇంకొక ప్యారలల్ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ని ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుందాం మనము మన రిక్వైర్మెంట్ తగ్గట్టు. సో ఇప్పుడు మనకి సపోర్ట్ జోన్గా ఏది ఉంటుంది ఈ క్లోజింగ్ ప్రకారంగా 26,063 దగ్గర క్లోజింగ్ అయింది. ప్రీవియస్గా కూడా నేను 26,050 నుంచి 26,070 జోన్ అనేది ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్లో మెన్షన్ చేశాను ఈ జోన్లో. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఈ ప్యారలల్ జోన్ ఫస్ట్ సపోర్ట్గా ఉంటుంది 26,030 ప్రీవియస్గా నేను మెన్షన్ చేసింది ఈ జోన్లో ఇక్కడ ఉన్నప్పుడు. సో ఇంచుమించు ఒక 5 పాయింట్స్ లేదా 10 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ ఇదే జోన్ మనకి సపోర్ట్ లెవెల్గా మండే ట్రేడింగ్ సెషన్లో ఉంటుంది. 26,020 లేదా 26,030 10 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్. దాని తర్వాత ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది మనకి మళ్ళీ 26,090 జోన్ అనేది ఒక 20 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ 26,090 అనేది ఒక రెసిస్టెన్స్గా మనకి వ్యవహరిస్తుంది మండే ట్రేడింగ్ సెషన్కి. సో ఒకవేళ పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళాలి అని అనుకుంటే మార్కెట్ మనకి మళ్ళీ రెసిస్టెన్స్గా 26,170 జోన్ అనేది ఉంటుంది. ఏదైతే ఈరోజు 2 టైమ్స్ 3 టైమ్స్ రెసిస్టెన్స్గా మనకి వ్యవహరించిందో సేమ్ జోన్ మనకి 26,170 జోన్ అనేది కొద్దిగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. అసలు హైయర్ లెవెల్స్లో పాజిటివ్గా టర్నే కాలేదు మార్కెట్. ఫర్దర్ ఒకవేళ నెగిటివ్గా బ్రేక్ డౌన్ ఫర్దర్ ఇచ్చింది ఈ జోన్లో 26,030 దగ్గర కనుక సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ డౌన్ కనుక ఫర్దర్ ఇస్తే కంటిన్యూగా లోవర్ లెవెల్స్లో కనుక ట్రేడింగ్ కొనసాగితే మనకు మళ్ళీ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా 25,900 అనేది ఉంటుంది. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ అనేది ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మండే రోజు మాత్రం ఒక నెగిటివ్ బయాస్తో ఉన్నాను. మేబీ ఒక కంటిన్యూషన్ ఆఫ్ ఒక నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నాను. బట్ బ్రేక్ అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ చూసుకొని పాజిటివ్ సైడ్ అయినా నెగిటివ్ సైడ్ అయినా మండే రోజు ట్రేడ్ చేయమని చెప్తాను అందరికీ కూడా. నేను మాత్రం కొద్దిగా నెగిటివ్ బయాస్ సైడే ఉన్నాను మండే ట్రేడింగ్ సెషన్కి మాత్రమే. బట్ ఓవరాల్ ట్రెండ్ మాత్రం ఇంకా నెగిటివ్గా కంప్లీట్గా టర్న్ అవ్వలేదు. ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు మెన్షన్ చేశాను, కంప్లీట్ ట్రెండ్ చేంజ్ అవ్వడానికి 2 నుంచి 3 రోజులు పడుతుంది. సింగిల్ క్యాండిల్ని బేస్ చేసుకొని మనము ట్రెండ్ రివర్స్ అయిందని కన్ఫర్మ్ చేయకూడదు ఇప్పుడు కూడా. సో నేను చెప్పిన
ఇన్ఫర్మేషన్ అనేది మీరు మైండ్లో పెట్టుకొని మండే రోజు ట్రేడ్ అనేది తీసుకోండి. ఇంతటితో మన వీడియోని ఎండ్ చేస్తున్నాను, నిఫ్టీ 50 అనాలిసిస్ వీడియోని. అందరూ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్. హ్యాపీ వీకెండ్.